నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులకు ఎంతమందికి భయం ఉంది దేవుడంటే? రక్షణ పొందామనుకుంటున్నారు కానీ రక్షణలో ఉన్నారా? పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారా? కనీసము నేను రక్షణ పొందిన వాడిని, ప్రభు రాకడ వచ్చేస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను అనే కనీసం భయం లేకపోవడం చాలా విచారకరం. ఎవరి జీవితాలు సరిగా ఉన్నాయండి? నీ జీవితం సరిగా ఉందా? నీ భార్య జీవితం సరిగా ఉందా? నీ పిల్లల జీవితాలు సరిగా ఉన్నాయా? దేవుల్లో ఉంటున్నారు? అసలు ఆరాధన మీద అంత ప్రేమ, అంత ఆసక్తి మీకుందా? దేవుని మీద ఇచ్చే విషయంలో మీకు అంత ఆసక్తి ఉందా? పాడే విషయంలో అంత ఆసక్తి ఉందా? వాక్యం వినే విషయంలో అంత ఆసక్తి ఉందా? ఏ విషయంలో ఆసక్తి మీకు ఉంది? దేని విషయంలో ఆసక్తి లేదు. దేవుని విషయంలో ఏ విషయంలో ఆసక్తి లేదు. కొందరు డబ్బు మీద ఆసక్తి, కొందరు తిండి మీద ఆసక్తి, కొందరు రకరకాల ఆసక్తులు, సినిమాని మీద ఆసక్తి, గ్రామంలో ఏం జరుగుతున్నది వాటి మీద ఆసక్తి, తగుల మీద ఆసక్తి, ఇవే కానీ దేవుని వాక్యం పట్ల, ఆరాధన పట్ల, పాటలు పాడాలని, ప్రాక్టీస్ చేయాలి, దేవుని సన్నిధానంలో నోరిప్పి నోరారా దేవుని స్తుతించాలని, ప్రార్థించాలని, ప్రార్థన నేర్చుకోవాలని ఏ విషయంలో ఆసక్తి ఉంది? దేవుడంటే కనీస భయము లేకుండా రక్షణ పొంది ఉన్నామని భావిస్తున్నారు. భయము కలిగి ఉండాలి. దేవుడిలో విశ్వాసంతో పాటు భయం ఉండాలి. విశ్వాసం అందరికీ ఉంది, క్రైస్తవులందరికీ విశ్వాసం ఉంది, కానీ విశ్వాసమును తగిన జీవితాన్ని జీవించడం లేదు. క్రియలు లేని విశ్వాసం మృతము. ప్రభు అంటాడు ఒక చోట, ఒక సంఘానికి అంటాడు, నీవు జీవించుతున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే. ఎందుకంటే నీ క్రియలు సరి లేవు, సంపూర్ణంగా లేవు. సంపూర్ణ ఆరాధనలో సంపూర్ణంగా పాల్పోతున్నాం అంటే ఆరాధన ప్రారంభం నుండి కడ వరకు ఉండడం కాదండి, అది ఓకే. కానీ దాంతో పాటు వాక్యముల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, పాటల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ప్రార్థన మొత్తం విని ఆమెనంటున్నారా? కానుకలు ఇచ్చేటప్పుడు ఏ రీతికి ఇస్తున్నాము? ఎదుటి వారితో ఏ రీతి ప్రవర్తిస్తున్నాము? సేవకుడు వాక్యం చెప్పినప్పుడు విమర్శనాత్మక వింటున్నామా లేక దాన్ని తీసుకుంటున్నామా? ఏ విషయంలో కనీస భయం ఉందా క్రైస్తవులకి? ఏ విషయంలో లోపం ఉన్నా కానీ రక్షణ కోల్పోతాం. ఎందుకంటే దేవుడు సంపూర్ణుడు కనుక మనము సంపూర్ణంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు లోపం లేనివాడు కనుక మనం లోపం లేనివారుగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఇది మీరు గ్రహించినట్లయితే రక్షణ పొందగలరు. లేకపోతే రక్షణ పొంది ఉన్నామని చెప్పుకొని ప్రభు చెట్టు నరకానికి పోతారు. అందుకే అని అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అని చెప్తున్నాడు. సామెతలు 14:12 మాట చెప్తున్నాడు. కాబట్టి భయము కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం, మన జీవితాలు పరిశుద్ధం కొనసాగిద్దాం, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతుకుదాం, నిత్య రక్షణ పొందుదాం. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.